ఆంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు కీలకంగా మారనుందా? విమానాశ్రయం ఏర్పాటుతో పెట్టుబడులకు బాటలు పడనున్నాయా? ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్ గా నిలవనుందా? వచ్చే 3 ఏళ్లలో ఏం జరగబోతోంది? విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్పోర్ట్ ను ఓపెన్ చేయనున్నారు. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భోగాపురంలో మోదీ గడపనున్నారు. 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో 12,000 మందితో థింసా నృత్యం ఉండనుంది. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో 3 లక్షల మంది పాల్గొనేలా జన సమీకరణ చేస్తున్నారు. ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. 2 లక్షల జనం వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యక్రమం ఉత్తరాంధ్రకి మనహారంగా మారబోతుంది. దాంట్లో కేవలం ఒక ఎయిర్పోర్టే కాదు, అక్కడ ఏరోప్లేన్ మెయింటెనెన్స్ కూడా ఒక గేట్వే కాబోతుంది. ఎయిర్పోర్ట్తో పాటు ఎంఆర్ఓ ఫెసిలిటీస్ అంటారు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్, ఆ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఏవియేషన్ యూనివర్సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఒక 135 ఎకరాల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఈ ప్రాంతం అంతా కూడా మార్పు చెందబోతుంది. శ్రీకాకుళం వెనుకబాటుతనం, విజయనగరం వెనుకబాటుతనం, పార్వతీపురం వెనుకబాటుతనం, అటువంటి ఆలోచనలు కూడా దూరం అయ్యే విధంగా అనేక అవకాశాలు ఎయిర్పోర్ట్ కల్పిస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అలాగే కేవలం ఇటువంటి అనేక రకాల అవకాశాలతో పాటు ఈ ప్రాంతంలో అనేక రకాల పారిశ్రామిక వాడలు కూడా రాబోతున్నాయి. వాటితో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఇప్పటికే పోర్ట్ కూడా త్వరలో మూలపేట పోర్ట్ ఏదైతుందో ఇది అతి దగ్గరగా ఉంటుంది. ఆ పోర్ట్ అనుసంధానంగా అనేక రకాల పారిశ్రామిక వాడలు కూడా రాబోతున్నాయి. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ముందే విశాఖ అభివృద్ధి వేగంగా సాగుతోంది. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు కొత్త కనెక్టివిటీ ఏర్పడింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా 174 కోట్ల రూపాయలతో 7 రహదారులను అభివృద్ధి చేశారు. నూతన ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నారు. మనకి రోడ్ కనెక్టివిటీ గురించి మనం ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ సిటీలో ఉన్నాయో, విశాఖపట్నం నగరంలో ఉన్నాయో అవి, అలాగే 15 ప్రయారిటీ రోడ్లు I&I డిపార్ట్మెంట్, అలాగే జిఎంఆర్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో స్పెషల్ సిఎస్ ఆర్ఎండి గారు వీరందరూ కూడా ఐడెంటిఫై చేసిన 15 ప్రయారిటీ రోడ్లు ఏమిటి, ఇలా కోస్టల్ కారిడార్కి సంబంధించి ట్రాఫిక్ అడ్వైజరీస్, అంటే ఇప్పుడు సిటీలో నగరంలో ట్రావెల్ చేసే వాళ్ళు జీవీఎంసీలో 10 జోన్స్ ఉన్నాయి. ఏ జోన్ ప్రజలు ఎలా వెళ్తే ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చని అడ్వైజరీస్ కూడా తయారు చేయడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. గతంలో నావికాదళం ఆంక్షలతో చాలా సంస్థలు ఫ్లైట్స్ నడపలేకపోయేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడుతున్న కంపెనీలకు, డేటా సెంటర్లకు విమానాశ్రయం ఎంతగానో ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఇన్ని లక్షల వేల కోట్లు పెట్టుబడి తెచ్చినప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇంకా నిజంగా టూరిజంలో వస్తుంది. ఇంకా టూరిజం మీద మనం ఫోకస్ చేస్తే గోవా ఈచ్ పర్సన్ ఇన్కమ్ ఇన్ గోవా ఈజ్ 6.5 lakhs అండి. మన ఆంధ్రాలో ఇన్కమ్ ఓన్లీ 2.9. అంటే మన ఆంధ్ర మీద ప్రతి సిటిజన్ ఇన్ గోవా ఈజ్ అర్నింగ్ ట్వైస్ దట్ మనీ. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏవీ లేవు, ఇక్కడ ఉన్న ఏమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. బట్ ఎవ్రీబడి ఇన్ గోవా ఈజ్ అర్నింగ్ 2 times అండి. తలసరి ఆదాయం 6,50,000 సంవత్సరానికి పర్ పర్సన్. ఆంధ్ర 2,90,000. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన విశాఖపట్నాన్ని ప్రమోట్ చేయగలిగితే వీ కెన్ డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఇన్ విశాఖపట్నం బై హ్యావింగ్ ఎ న్యూ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్. ఎయిర్ కనెక్టివిటీ పెరగటం వల్ల టూరిజం రంగంలోని వృద్ధి మెరుగుపడనుంది. కోస్ట్ లైన్ అభివృద్ధికి సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాలసీల్లో కొన్ని మార్పులు చేసి టూరిజంపై దృష్టి పెడితే మంచి ఫలితాలుంటాయని భావిస్తున్నారు. ఎయిర్పోర్టు రాకతో 1500 రూమ్స్, ఆసుపత్రులు ఏర్పడుతున్నాయంటే గ్రోత్ గురించి చెప్పక్కర్లేదంటున్నారు నిపుణులు. కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, ఎవ్రీబడి విల్ డూ వెల్. ప్రాపర్టీస్ మంచి వస్తే, కరెక్ట్ లొకేషన్లో వస్తే అందరూ దే విల్ డూ వెల్. కనుక హాస్పిటాలిటీ will go to another level. That is one. అండ్ గోవాని కూడా ఇక్కడికి మనం షిఫ్ట్ చేసుకోగలిగి ఉండాలి. దానికి గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కావాలి. కొన్ని రెగ్యులేషన్స్లో గోవా, నా ఒపీనియన్లో, ఐఎమ్ సారీ, మనతో పోలిస్తే గోవా చాలా నేను తక్కువ అని అనుకుంటాను. వీటన్నిటితో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏర్పాటుతో పాటు అకాడమీని తీసుకొస్తున్నారు. మూలపేట పోర్టు, కోస్టల్ కారిడార్, విశాఖ నుంచి కనెక్టివిటీ మెరుగుపరిస్తే వచ్చే 3 ఏళ్లలో ఉత్తరాంధ్ర దిశ మారిపోతుందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్ కాబోతోందని చెబుతున్నారు.